కష్టం పంపిస్తాడు. ఈ కన్నీటిలో ఏముంది? ఎందుకు వచ్చింది ఈ కన్నీరు? దేని బట్టి వచ్చింది ఈ కన్నీరు? దీని కన్నీరు వెనకాల ఏ రకమైనటువంటి సమస్య ఉంది? మనం దాని బ్లడ్ టెస్ట్ చూస్తే మరి బ్లడ్ టెస్ట్ పట్టుకెళ్తాయా? ఇది కాదండి, చెన్నై పంపిస్తామని అంటారు, మరి కొంతమంది బోంబే పంపిస్తామంటారు, కొన్ని టెస్టులను వాడతారు. అది అయిన తర్వాత వారం అలా కనిపెడతాం టెస్టులు రాగానే ఏమొచ్చింది అని చూసుకుంటాం. టెస్టులు అన్నీ తెలిసిపోతాయి. ఆ కన్నీటి చుక్క చూసుకోగట ఆయన టెస్ట్ చేస్తాడు ఆమె. అందుకనే ఈ ప్రతి కన్నీరు అర్థం చేసుకుంటాం. కానీ పిల్లరా, ఆ కన్నీటి లోపల ఏముందో ఆయన టెస్ట్ చేస్తాడు. దానికి ఆయన వాళ్ళ లీడర్ నాకు చెప్పిన మాట, ఏడుపు వస్తే ఆ ప్రాంతం మీద మీరు సువార్తకి వెళ్తే ఇలాంటి మాటలు చెప్పగలుగుతున్నారా? సువార్త జ్ఞాపకం చేసుకోరండి. సంఘానికి మాట చెప్పండి. ఎవరైతే రాత్రంతా ప్రాంతంలో మాతో పాటు సువార్త వరకు 2 రోజులు ప్రాంతంలో ఉంటారో రండి, ఖచ్చితంగా వస్తున్నట్లయితే అలా ప్రాంతం చేద్దాం. అప్పుడు మీరు వెళ్ళండి పిల్లరా, ఆ ప్రాంతంలో బలమైన కార్యాలు చూడడానికి దేవుడు సహాయం చేస్తారు. దేవుడికి స్తోత్రం కలుగుతాయి. దిస్ ఇస్ ద గాస్పెల్. మళ్ళా చెప్పండి, గాస్పెల్కి ఏది ప్రధానమైందన్నా? గాస్పెల్కి ఏది ప్రధానమైంది? పరిశుద్ధత ప్రధానమైంది. సేవకుడు హోలీనెస్ మెయింటైన్ చేయాలి. హోలీనెస్, ఏ సేవకుడైతే హోలీనెస్ మెయింటైన్ చేస్తాడో ఆ సేవకుడు ప్రధానమైనది ఏంటంటే దేవుడితో దగ్గరగా ఉంటాడు. ఆ సేవకుడి యొక్క సంఘాన్ని మనం చూస్తే మన దేవుడు తెలుస్తుందంటే దేవుని సేవకుడు దేవుడితో ఎంత దగ్గర సంబంధం ఉందో మనకు తెలుసుకోవాలి. మీడియాతో సంఘం కట్టడం వేరు. మీడియాతో సంఘం అంటే ఏంటన్నా? యూట్యూబ్తో సంఘం కట్టడం లేదు. అదే సమయంలో పెద్ద మీటింగ్లు పెట్టి దాంతో ఫండ్ రైజ్ చేసుకొని సంఘాలు, అవన్నీ కూడా సంఘాలు మొత్తం చేయడానికి లక్షమైన వైద్యులనే వారు వెతికెళ్ళిపోయి ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ సంఘాలు కాదు దేవుడికి కావాల్సినటువంటి. వీటి గురించి నేను మాట్లాడలేదు. కానీ నీ సంఘము ఎంత తక్కువ ఉంటే ఆ సంఘములో నుంచి బలమైనటువంటి అది మల్టిప్లై చేయడానికి కావాల్సినటువంటి ప్రధానమైనది ఏంటంటే సేవకుడా నీ లోపల దేవుడు పరిశుద్ధతను కోరుతున్నాడు. నువ్వు పరిశుద్ధంగా ఉంటే నీ ఇల్లు పరిశుద్ధంగా ఉంటాడు. నువ్వు పరిశుద్ధంగా ఉంటే నీ సంఘం పరిశుద్ధంగా ఉంటుంది. నువ్వు పరిశుద్ధంగా ఉంటే నీ చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో ఆ పరిశుద్ధత యొక్క వాసన ఏమవుతుందంటే ఆయా ప్రాంతానికి వెళ్ళి చాలా మందిని ఈ మందిరానికి ఆకర్షించడానికి ప్రభు సహాయం చేస్తాడు. పరిశుద్ధతలో ఉన్న మరొక మాట ఏంటంటే పరిశుద్ధత ఉంటే సంఘం లోపల స్వస్థతలు ఉంటాయి. దినాల్లో చాలా మంది స్వస్థత లేవని బోధిస్తున్నారు. ఎవరు అలాంటి దుర్మార్గమైన బోధన నమ్మకండి. కొంతమంది స్వస్థతలు ఆగిపోయాయని బోధిస్తున్నారు. కొంతమంది భాషలు ఆగిపోయాయని బోధిస్తున్నారు. భాషలు లేవని కొంతమంది బోధిస్తున్నారు. అలాంటి భాషలు లేవని బోధించేవాళ్ళు 1970లోనే నేను ప్రారంభించాను. ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ బ్యాప్టిస్ట్ బ్యాక్గ్రౌండ్, నార్మల్స్ పొందిందంతా బ్రదరన్ బ్యాక్గ్రౌండ్. కనుక అప్పటి నుంచే భాషలు లేవనేటువంటి మాట, స్వస్థతలు లేవనేటువంటి మాట నేను అప్పుడే ప్రకటించాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేమించి ఆ విషయం లోపల ఒక ప్రత్యేకమైనటువంటి రెవల్యూషన్ ఇచ్చిన తర్వాత నా ప్రభు దగ్గర మోకరించి ఎవరిని ఏడ్చాడు పాదాలు పట్టుకున్నప్పుడు ఆయన మహాత్ముడు బట్టి బలంగా ఆత్మలో నింపితే విస్తారమైన భాషలు మాట్లాడాలి. మనమైనటువంటి ఆ భాషలు శక్తిని పొందుకొని ప్రభు కొరకు నిలవబడడానికి సాగిపోవడానికి ప్రభు సహాయం చేశారు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. అక్కడి నుంచి మినిస్ట్రీలో చాలా మాట్లాడుతుంది. అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. ఇంతకుముందు భాషలు మాట్లాడే వైపు కోపం వచ్చేసింది నాకు అనమాట. ఏమో ఇక్కడ నుంచి ఏది ఊరికి ఎందుకు చేస్తాడని చెప్పి. కానీ ఈ దినాన్ని అది నాకు కావాలి ప్రభావం అడిగినందుకు నేను పొందుతున్నాను. కాబట్టి మీకు ఒక మాట చెప్తాను. భాషల్లో ప్రార్థన చేయగలను, భాషల్లో పాటలు పాడుకుంటాను, భాషల్లో ఏడుస్తాను, భాషల్లో గొంతులేస్తాను. రాత్రంతా భాషలు తప్పించి ఏమీ లేకుండా భాషలతో మాట్లాడేవాడు దేవుడితో మాట్లాడే మాటలు బట్టి రాత్రంతా నేను భాషలతో మాట్లాడి ప్రభు నామాన్ని కనపరచడానికి ప్రభు సహాయం చేస్తాను. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. సేవకుడు ఒకవేళ నీకు భాషలు మాట్లాడే అనుభవం వస్తే దయచేసి దాన్ని ఏదో ఆ సమయానికి ఆత్మ ఆరాధన చేస్తున్నప్పుడు మాట్లాడు, దానికి మాత్రం వదిలేక భాషల అనుభవం నీకు ఉన్నట్లయితే ఒక్కడే వెళ్ళిపో ప్రభు దగ్గర మాట్లాడడం ప్రారంభించు.
ఒకవేళ అడుగు నీకు లేదనుకో అసహించుకోవద్దు. లేదా ఎవరో చేస్తున్న బోధనలాగా బోధన తీసుకొచ్చి చాలా పెద్ద బోధన కండి ఇలాగే చెప్పినటువంటి మాట తీసుకొని అలా వెళ్ళడానికి ప్రయత్నం చేయకండి. ప్రభువా నాకు లేదు కావాలి ప్రభువా. రక్షణ పొందిన తర్వాత 5 సంవత్సరాలు చాలా ప్రాయపాస్తుల్లో పెరిగాను నేను. ఆత్మలా చెప్పబడేవి ఇష్టాలుగా ప్రార్థన చేసేవాళ్ళు, అట్లంతా ప్రార్థన చేసేవాళ్ళు. మా గుంపు ఉండేది, మా మామూలు గుంపు కాదు అది, బాగా ప్రార్థన చేసేవాళ్ళు. మా గుంపు లోపల రాజమండ్రిలో గార్మెంట్స్లో నాన్నగారు కూడా ఉండేవాడు విజయ్ కుమార్, అక్కడ చిన్నవాడు ఆయన కూడా మాతో ఉండేవాడు. అందరూ కలిసి ప్రార్థన చేసేవాళ్ళు. కానీ నేను ఎప్పుడైతే ఆ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని భాషను మాట్లాడడం ప్రారంభించారా నన్ను జ్ఞాపకంగా బయటకు వాళ్ళు పంపించేశారు. నేను అన్నాను, సహవాసం అయితే సహవాసం కావాలా, నీకు లేకపోతే ఈ భాషలు కావాలా అని అడిగితే వదులుకుంటే భాషలు వదిలేస్తావా, సహవాసంలో పెరుగుతాం. మనందరం చిన్నప్పుడు చాలా ప్రేమగా ఉన్నాం, చాలా మంచిగా ప్రార్థన చేస్తున్నాం, స్వార్థ బాగా చేస్తున్నాం, ఎంత ఆత్మలో బలం పొందుతున్నాం అనేసరికల్లా నేను ఒక మాట చెప్పాను. దేవుడు నాకు ఇచ్చిన అనుభవాన్ని నేను డినై చేయలేనని చెప్పాను. నేను డినై చేయలేదు, నేను వదలలేను. సహవాసమైన వదులుకుంటాను కానీ ఆయన నాకు ఇచ్చిన అనుభవాన్ని వదలలేనని చెప్పాను కదా. నేను బయటకు వచ్చాను. అయిన తర్వాత నా సేవ పరిచర్యలో కానీ, నా వ్యక్తిగత జీవితంలో కానీ, నా పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించడంలో కానీ రూపాంతరాన్ని నేను కూడా మీకు కూడా మాట చెప్తాను. ఎందుకంటే ఒకవేళ అనుభవం లేకపోయినట్లయితే నాకు కావాల్సిన వాళ్ళు అడగదు కానీ అది దాని మీద వేరే మాటలు పడతాను ఇంకా బాగా తర్వాత కనుక ఈ సమయంలో పిల్లరా సువార్త ప్రకటించేవాడు ఆ విధమైనటువంటి ఆ మంచి అనుభవాన్ని కలిగి ఉండాలి. తర్వాత సువార్తకు దేవుని రాకడకు దగ్గర సంబంధం ఉంది. బైబిల్ చేయండి ఒకసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ చూడండి ఒకసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్మై లోకమంతటను తర్వాత తరువాత అంతము వచ్చును. ప్రైజ్ ఆఫ్ గాడ్. అంటే అంతానికి సువార్తకు దగ్గర సంబంధం. సువార్త అంటే ఎవరైనా చెప్పారా? వీధిలోకి వెళ్ళి సువార్త చెప్పాలి. సువార్త అంటే ఎవరైనా చెప్పాం? నేను సువార్త. గాస్పెల్ అంటే నేనే, అంటే నాకును తర్వాత దేవుడి రాకడ అంతకునకును సంబంధం ఉంటుంది. దేవుడు అంటే ఎప్పుడు వస్తుందో ఆయన కుమారుడికి వెళ్ళి తండ్రి చెప్పలేదు కుమారుడికి ఇలా చెప్పేది చాలా విషయాలు మనం అంటే వెరీ ఇన్ఫెక్షన్ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మనకు. ఆయన అయిపోయింది నాకు కోటేసి అన్నాడు కదా, యేసు ప్రభుకి ఏం తెలియదు కదా అంటే రాక అప్పుడు అది దేవుడు ఎలాగ ఉంటాడంటే మరి దేవుడు అని తెలుస్తున్నాం కదా, ఆయనకేం తెలియదా, తండ్రి ఆయన చెప్పడా, రకరకాలుగా కానీ వేడు చెప్పడా వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేక, మెచ్యూరిటీ లేక, వాక్యాలు కూర్చొని చదవక ఎవరో చెప్పి వినేసి వచ్చేసి మాట్లాడేటువంటి బ్యాచ్ పెట్టుకుంటారు. వాటిని ఎవరు ఏకీవించడం ప్రయత్నిస్తారు. అలా ఏకీవిస్తే మీ యొక్క ఆత్మీయ జీవితం నష్టపోతే సంఘంలో చాలా నష్టపోతారు. మీరే సంఘానికి నష్టాన్ని కలిగించేవారు. కనుక ఇంకో అదేంటంటే పిల్లరా, దేవుని రాకడకు స్వార్థకు దగ్గర సంబంధం. నీ లోపల పరిపూర్ణత వచ్చే వరకు దేవుడు కనిపెడతా ఉంటాడు. వయసు పెరిగిపోతుంది, పరిపూర్ణత రాదు నీ లోపల. అంటే నేను వచ్చాడు ఆయన ఆ మాత్రం కూడా ఏమంటాడంటే, నాన్న అది సారీ నాన్న, నువ్వు పరిపూర్ణతలోకి వచ్చే వరకు కనిపెట్టాడు కానీ నువ్వు రాలేకపోతున్నావు కాబట్టి నువ్వే వచ్చాడు. కొన్ని సమయాల్లో కొంత చాలా ఘోరమైన పనులు చేస్తాను. మాకు సహోదరుడు ఉండేవాడు, మంచి ప్రాంతం బాగా చెప్పిన బాగా చాలా కాలం కాబట్టి మంచి ప్రాంతం పడు ఊళ్ళో పనిచేసేవాడు. మరి ఆదివారం శనివారం వస్తే మంచి కనబడేవాడు కాదు. చాలా దూర ప్రాంతానికి స్వార్థ ఒకసారి ట్రైన్లో కూర్చున్నాడు, స్వార్థ ప్రకటించినాడు. ఊరెళ్తున్నాడు, ఇంటి దగ్గర కూర్చున్నాడు, ట్రైన్ ఇంకా కదలలేదు. ఒక సహోదరుడు క్లాస్ కనపడ్డాడు. ఇద్దరు మంచి స్నేహితులు అనమాట. ఇద్దరు అంటే సహవాసం ప్రాంతంలో సహవాసం మంచి స్నేహితులు. చప్పట్లో కొట్టి పిలిచాడు, సరిగ్గా ఇలా చూశాడు, పరిగెత్తుకుంటూ కిటికీ దగ్గరికి వచ్చాడు. నేను వస్తాను అన్నాడు అని కిటికీలో వచ్చి ఆయన లోపల ఉన్న వ్యక్తి లేచాడు. ఈయన అన్నాడు కదా, బ్రదర్ మీరు లేవకండి, అక్కడే కూర్చోండి, నేను ఇక్కడే ఉంటాను, ఏం పర్వాలేదు, బండి కదిలేవాళ్ళు, వాళ్ళిద్దరూ కిటికీ దగ్గరే మనం మాట్లాడుకుందాం,
ఇక నేను రాను కాబట్టి మీరు ఎక్కడే కూర్చోండి అంటే ఏ పడ్డారు కదా నేను వస్తాను ముందు సాగాలి కదా అని కోరుకుగా బైబిల్ అక్కడ పెట్టి బ్యాగ్ నేను పట్టు బ్యాగ్ ఆ దినాలు ఈ బ్యాగ్లే నాకు ఇది అలవాటు అయిపోయింది మొత్తం 52-54 సంవత్సరాలు ఆదాయ కాబట్టి ఆ బ్యాగ్ వదిలిపెట్టలేక అదే వేసుకుంటారు ఎప్పుడు కూడా అనమాట. అంటే 54 సంవత్సరాలు ఇంత బ్యాగ్ కావాలి ఆ బాబు నాగరాజు వెళ్ళినప్పుడు మా నాన్నగారికి బ్యాగ్ వేసుకోవడానికి ఇప్పుడు తెచ్చుకుంటాడు అనమాట. అంటే లేచాడు ఆయన కిందకి వచ్చేసాడు. కిందకి వచ్చి చెప్పాడు ఒక బ్రదర్ తీసుకుని లోపల కూర్చోండి లోపల కూర్చోండి ఏ పడ్డాడు దేవుడు గొప్ప లోపల కూర్చొని దేవుడు గొప్ప. ఇక్కడ ఎంత అజ్ఞానం అంటే కొన్ని సమయాల్లో ఓడుకునేటువంటి ఆలోచన నాసేపు మాట్లాడుతున్నారు ఈ లోపల చెప్పండి మాటలు పడ్డారు లోపల అయిపోయింది. ఇలాంటి మ్యాచ్ చాలా మంది ఉన్నారు అక్కడ ఎవరో ఎప్పుడైతే విజిలేసాడో గాడు విజిలేసాడో అందరూ ఒక్కసారి పరిగెత్తుకుంటూ ఏడు జరిగింది. ఆ ఈయన పెద్ద మీరు వెళ్ళిపోతే అంటే ఏ పడదు కదా చాలా అలవాటు పెడతారు అంటారు. మనుషులు చేరిపోయారు, గుంపు ఎక్కువైపోయింది, మనవాడు పరిగెడుతున్నాడు. ఎవరికి ఏమైతే చిన్న టిప్ దొరికింది ఆ చెయ్యలో పట్టుకున్నాడు. దాన్ని ఏమంటారండి ఆ ఫ్రేమ్ పట్టుకున్నాడు. పట్టుకొని నన్ను వెళ్ళిపోతుంది అనమాట. మనుషులు లోపలికి వెళ్తారు ఇంకా అందట్లేదు. ఒక కాలు దొరికింది చిన్న కాలు ఏదో మాట్లాడి దేవుడి మీద నెపవేస్తాం కదా. దేవుడు ముందుగానే హెచ్చరించాడు ఆ సహోదరుడు. అక్కడే కూర్చొని ప్రజలు లోపల నుంచి బయటికి రావద్దు ప్రజలకు చెప్పాడు. తర్వాత పిల్లరా వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత తన భార్య ఈ ఉదమాన్ని తెలిసిన ఉదమా సోసవారి చాలా విచారకరమైన సంగతి అంటే అది ఏమని తెలుసా అంటే బాబు చాలా సమయాల్లో మీరు ఇలాగే చేస్తాడు బాబు, ఎవ్వరు చెప్పిన వినడము అది దాని తలంలోకి ఏమొస్తే అదే చేస్తాడంటే సేవరాజు గారితో మాట చెప్తున్నాను. చాలా సమయాల్లో మీకు తలంలోకి వచ్చి చేసుకుని వెళ్ళిపోతే చాలా నష్టపోతుంది. ఈ సమయంలో భార్య చెప్తుంది, భార్య చెప్పిన మాట దానికి ఇష్టం కొన్ని సమయాలు అబ్రహాం అడిగాడు నా బుర్ర తినేస్తుంది బాబు కాబట్టి ఇస్మాయిల్ కనిపించడానికి నా బుర్ర తినేస్తుంది బాబు అంటే దేవుడు ఏమంటాడు చెప్పండి ఈ భార్య చెప్పింది ఇది అందరికంటే సేవకులు చాలా కష్టం. కొన్ని సమయాల్లో దేవుడు మీ భార్య గురించి మాట్లాడారు, మీ భార్య గురించి కొన్ని సమయాల్లో మాట్లాడారు. పాత్రలు కట్టుకున్న భార్య ఎందుకో నా లోపల అనిపిస్తుంది వెళ్ళకుండా ఉంటే మంచిగా వచ్చింది. నేను నవ్వు నవ్వేసింది ఇప్పుడు అడగనిపిస్తుంది ఇంట్లో వెళ్ళిపోతాను బయటకి, అందుకని ఇప్పుడు అడగనిపిస్తుంది అని నవ్వేసుకొని బయటకు వచ్చేసాను. బయటకు వచ్చాను కానీ మళ్ళా గేట్ దగ్గరికి వచ్చి ఆగంటే ఎందుకు కనిపిస్తుంది ప్లీజ్ గుడ్ బాగుంది ఉండిపోవడానికి సరికదా నేను పేసెస్ అవి అడుగుతున్నాను కదా. ప్రభు నన్ను మాట్లాడాను ఈ భార్యని ప్రేమించే మాట్లాడుతున్నప్పుడు నిజంగా చెప్పాడు మాట విను అన్నాడు. నేను వెంటనే మళ్ళీ ఆగి మనం చెప్పి నేను చేస్తానని చెప్పి వెనక్కి వచ్చాను. తర్వాత పరిస్థితి ఎదురయ్యాయి. అక్కడ వెళ్ళే ప్రాంతంలో జరిగాయి కూడా చాలా ఘోరమైన సంఘటనలు జరిగాయి. అప్పుడు భార్యతో చెప్పారు అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను వెళ్ళకుండా ఆఫ్ చేసే మాట చెప్పారు. కొన్ని సమయాల్లో దేవుడు చాలా రకాల మాట్లాడుతున్నాడు. నువ్వు డబ్బు ఖర్చు పెట్టే విషయం కానీ, ఎవరికైనా డబ్బు ఇచ్చే విషయం కానీ, ఎవరి దగ్గర డబ్బులు తీసుకునే విషయం కానీ, లేకపోతే ఇది దేని కొరకైనా సరే సంఘ విషయం లోపల దేవుడు సంఘంతో మాట్లాడతాడు, సంఘస్థులతో మాట్లాడతాడు, పెద్దలతో మాట్లాడతాడు, భార్యతో మాట్లాడతాడు, ఇప్పుడు సమయంలో పిల్లలతో మాట్లాడతాడు. చాలా సమయంలో ఉండలేని పరిస్థితి కనుక అనుకున్నటువంటి ఆ ప్రాంతానికి మనకు చేరలేదు. ఇస్రాయేల్ ఇక్కడ నుంచి గీత నుంచి ఈ గీతలు అవ్వడానికి 40 రోజులే ప్రయాణం. ఎంతకాలం పట్టిందా? 40 years, 1 సంవత్సరం పట్టింది. దానికి కారణం ఏంటి చెప్పండి? మరి అయితే వాడు తిరుగుబాటుతారు. దానికి ఈ సమయంలో కూడా దేవుడి సేవ కూడా నీ సంఘాన్ని జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు, నీ బిడ్డలను దేవుడు జీవించాలని ఆశపడుతున్నాడు. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే అంతరంగంలో కూడా సత్యాన్ని కోరుకుంటున్నాడు. చాలా మంది భార్య దగ్గర నమ్మకంగా ఉంటుంది, చాలా మంది భార్యకి అబద్ధాలు చెప్తున్నారు, చాలా మంది భర్తలకు నమ్మకంగా ఉంటారు, భర్తలకు అబద్ధాలు చెప్తున్నారు. ఇలా ఇవి ఏమవుతున్నాయంటే అంతరంగంలో సత్యాన్ని ఉంచాయన్నమాట. ఒకవేళ చెప్తే అనుకుంటాను నేను చెప్తే రావు, దానికి తెలియదు కాబట్టి నేను ఇలాగే చెప్పి మేనేజ్ చేయాలి, దేవుడే చెప్పాడు కదా జ్ఞానం కలిగి ఉండమన్నాడు కదా అని ఇలాగ మాట్లాడారు. జ్ఞానం కలిగి ఉండమన్నాడంటే సత్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోమని చెప్పడం కాదు, పరిశుద్ధతను వదిలిపెట్టి వెళ్ళిపోమని చెప్పడం కాదు. ఈ పరిశుద్ధతను కఠినం చేస్తే దేవుడు ఈ పక్షాన్ని
దేవుడు ఎవరు మొదలంటే పరిశుద్ధులను మొదలుతాడు. అందుకని వాక్యం ఏమిటంటే హృదయశుద్ధి కలవారు వారు వారు గొప్ప కార్యం చేస్తారని లేదు, అద్భుతమైన కార్యాలు చేస్తారని చెప్పలేదు, వాళ్ళు మహానుభావులని చెప్పలేదు, వాళ్ళు చాలా ధనవంతులైపోతారని చెప్పలేదు, వారు బహుగా ఆశీర్వదించబడతారని చెప్పలేదు. కానీ ఒకే ఒక మాట ఏం చెప్పాడంటే హృదయశుద్ధి కలవారు ధన్యులు వారు దేవుని. ఎవరైతే నేను పిలిచాడో దేవుడు, ఏ దేవుడైతే పిలిచాడో, ఏ దేవుడైతే దర్శనమిచ్చాడో ఆ దర్శనమిచ్చిన ఆ దేవుడే నువ్వు చూస్తావు. ఆయన కనపడతారని మాట కాదు. అక్కడ హృదయశుద్ధి వాడు కలవాడు ధన్యులు. ఇంకా వారికి దేవుడు కనపడతాడా లేదా వారు దేవుడు చూపిస్తాడా చెప్పండి. వారి హృదయశుద్ధి కలవాడు ధన్యులు, వారికి దేవుడు కనపడతాడు. అందరూ ఏమైనా వారు దేవుడిని సూచించారు. దేవుని సూచనలు అనే మాట అర్థం ఏంటంటే దేవుడు ఈ పక్షాన ఏ ప్లాన్ కలిగి ఉన్నాడో దానిని నువ్వు చూస్తూ ఉంటాయి. దేవుడు అలా చూస్తాను, మీ పట్ల దేవుడు ఒక డిజైన్ చేసేసాడు, మళ్ళీ వేరే చేయడానికి ఆల్రెడీ డిజైన్. నీ సేవ కానీ, నీ పరిచర్య కానీ, నీ పిల్లల విషయంలో కానీ, నీ భార్య విషయంలో కానీ, నీ సంఘం విషయంలో కానీ ఆల్రెడీ డిజైన్. నువ్వు మళ్ళీ దాన్ని వేరేగా డిజైన్ చేయడానికి ప్రయత్నం చేయక, నువ్వు డిజైన్ చేయడానికి ప్రయత్నం చేస్తే మొత్తం ఆకారం పోతుంది, దాని షేప్ పోతుంది. మన మనవడికి టైపు పేపర్ ఇచ్చి రే నానమ్మ బొమ్మ గీరా ఆడేదాన్ని గీసాడు. ఇలా గీసేసి ఇక ఏమి ఉండదామని నాకు ఇంకో బొమ్మ గీసి తాతయ్య నానమ్మ అన్నాడు, తాతయ్య అని ఇంకా ఇంకేమైనా ఉందిరా అంటే మళ్ళీ ఇలా చూసేసి నేను నాకు వాక్ ఎక్కుతాడు. అంటే నాకు ఏమున్నాయన్నమాట బొమ్మలో వాకలు. నువ్వు కానీ దేవుడు డిజైన్ చేసినటువంటి ఆ పరిచర్య నీవు కూడా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తే, దాన్ని డిజైన్ చేయడానికి ప్రయత్నం చేస్తే కంప్లీట్గా ఎంతో డిజైన్ పాడుతుంది. సువార్త విషయంలో మీకు మాట్లాడుతున్నాను పరిశుద్ధంగా. తర్వాత ఇంకో మాట ఏంటంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి సేవ. ఆ ప్రిన్సిపల్స్ కొన్నిటిని చేయడం చాలా కష్టం అవుతుంది, టైం తీసుకుని ఉంటాయి. నేను అందరూ అడగలేదు, ప్రశ్నలు వేయింది నాకు తెలుసు కాబట్టిగా, సేవకులు కాబట్టిగా, చాలా మంది సేవకులు తెలుసు కనుక, చాలా సేవకుల కాన్ఫరెన్సెస్కి వెళ్ళి మాట్లాడుతున్నాను కనుక నాకు తెలిసింది ఏంటంటే, నేను చూసింది ఏంటంటే, ప్రాక్టికల్గా నేను కనుగొన్నది ఏంటంటే 100కి 95 కాదు 97, 98% సేవకులకి నో టైం తీసుకుంది. ఏమై కరెక్ట్ నాకు చెప్పండి ఒకసారి. ఎందుకు వస్తాడో తెలియదు కానీ ఆ మీటింగ్ దగ్గరికి వచ్చినప్పుడు కల్లా సరే వచ్చేసరికి కల్లా అస్సలు టైం డిసిప్లిన్ మెయింటైన్ చేయదు. ఎవరైనా వస్తున్నారంటే పిల్లరా. అందుకనే సేవకుడికి టైం డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను మారు మనసు పొందిన దగ్గర నుంచి నేను నేర్చుకున్నప్పుడు మా స్పిరిచువల్ ఫాదర్ మా ఆత్మీయ తండ్రి మారు మనసు పొంది అంటే మా నాన్నతో పాటు పనిచేసేవాడు. ఆయన టీచర్, మా నాన్నగారు టీచర్, హెడ్ మాస్టర్ మా నాన్నగారు. ఆయన కూడా ఒక స్కూల్లో పనిచేసేవాడు టీచర్. కానీ వైఫ్ కూడా టీచరే, మా అమ్మ కూడా టీచర్. దాని క్లోజ్ ఫ్యామిలీస్ అన్నమాట. ఆయన మారు మనసు పొందిన తర్వాత ప్రభా నాకు ఆత్మలు కావాలి ప్రభా, ఒక ఆత్మ కావాలి ప్రభా, ఇవ్వండి ప్రభా అని ప్రార్థన చేస్తే అప్పుడు 30 years అయిన తర్వాత నేను దొరికాను. ఒకసారి ఆయన అన్నాడు కదా, నాన్న వసంత్ కుమార్ నీ వెనకాల నా దుఃఖము నా వేదన 30 సంవత్సరాల వేదన, 30 సంవత్సరాల ప్రార్థన ఉందని. నేను ఇప్పుడు కూడా ప్రభు దగ్గర 85 సంవత్సరాలు కట్టారు, ప్రభు దగ్గర వెళ్ళిపోయారు. నేను ఏ దేశం వెళ్ళినా ఆ దేశానికి వెళ్ళక ముందు నెక్స్ట్ డే ఫ్లైట్ అనగానే అందుకు ముందు రోజు నేను అంకలు కసిపడిన ఊళ్ళో ఇంట్లో నేను వెళ్ళేవాడిని. ఆయన బెడ్ మీద దగ్గరికి వెళ్ళి అందులో నేను మన దేశం కడుతున్నానని చెప్పేసి ఆయన కాళ్ళ దగ్గర మోకరించి ఆయన 2 పాదాలు పట్టుకుంటే ఆయన కళ్ళ మీద చేతుల నుంచి ప్రార్థన చేసి అప్పుడు నేను వెళ్ళేవాడిని. కానీ ఏనాడు కూడా ఏ ఒక్క దేశం కూడా ఆయన ప్రార్థన లేకపోయినా నేను అన్నాడు కదా, నాన్న 20 years ఇప్పుడు కూడా నా సేవలో కానీ, నా అభిషేకంలో కానీ, నడిపించే విధానంలో కానీ, ఎక్కడికైనా ఏమైనా కూడా అభిషేకాన్ని జ్ఞాపకం చేసిన ఏమవుతుందంటే నా వెనకాతల 30 సంవత్సరాలు ప్రార్థన దేవుడు అవే. మా అంకులు వెళ్ళిపోయాడు కానీ ఆయన ప్రార్థన నా వెనకాతలే ఉంది, బాబా ప్రార్థన నా వెనకాతలే ఉంది.
మా అమ్మ కన్నీరు ప్రార్థన నా వెనకట్లే ఉంది. ఇలాంటి దేవుడితో మాట్లాడుతున్నాడు సేవకుడా, నీ ప్రార్థన, నీ కన్నీరు, నీ సంఘము వెనకాలే ఉంటా. దేవుడు తీసుకోవాలి. ఈ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా ప్రార్థన మీదే ఉండాలి. ఈ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా పరిశుద్ధత మీదే ఉండాలి. నువ్వు ఆలోచించే విధానం పరిశుద్ధత మీదే ఎప్పటికప్పుడు క్లీన్ క్లీన్. ఉదయాన్నే ప్రత్యేకం ఎలా మధ్యాహ్నం తిరగాలి, కాసేపు పడుకుంటాం. నూనె ఏమంటుంది మళ్ళీ లాగా స్మెల్ వస్తుందా రాదా? వస్తుంది. లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్ని అలా పనిచేసినప్పుడట ఆ యొక్క హాస్పిటల్ ఆర్గాన్స్ బయటకు వచ్చినప్పుడు కూడా బ్యాడ్ స్మెల్ ఖచ్చితంగా వస్తుంది. మళ్ళీ మనం ఏం చేస్తాం చెప్పండి, ఎవరితో మాట్లాడేటప్పుడు మళ్ళీ క్లీన్ చేస్తుంది. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాల్సి అవసరం. మన సంఘాన్ని క్లీన్ చేయడం అలవాటు, మన విశ్వాసాన్ని క్లీన్ చేయడం మనకు అలవాటు. మనం క్లీన్ చేసుకోవడం అలవాటు. ఏ సేవకుడు అయితే క్లీన్ చేసుకుంటో ఆ సేవకుడి దగ్గర ఆ సంఘంలో నుంచి భయంకరమైన దుర్వాసన వస్తుంది. ఆ దుర్వాసన కలిగినటువంటి సేవకుడు ఉద్యోగానికి పనిచేయడం. ఆ సంఘంలో ఎవరో ఒక చిన్న ప్రార్థన చేసేవాడు అనుకోండి, దేవుడు ఆయన లేకేస్తాడు చూస్తుంటా. వాటితో సౌండ్ చూస్తుంటే కానీ దాగి లేదు. అలాగా దేవుడు ఎవరొక్కరు లేపుతాడు. నువ్వు చూస్తుంటే కానీ ఆ పిల్లలు బాధపడతారు. దేవుడు కొన్ని బలంగా ముందుకెళ్ళడానికి అవకాశం. దానికి దినాన్ని టైం డిసిప్లిన్ ఇంపార్టెంట్. ఏం ఇంపార్టెంట్ అన్నా? మీరు వినడానికి వచ్చారా, లేకపోతే కొన్ని విషయాలు విన్న తర్వాత ఆ నిర్ణయాన్ని తీసుకోవడానికి వచ్చారా? నా ఆశ ఏంటంటే దేవుడు నీకు ఏమైనా చెప్పినప్పుడు అది నిర్ణయం తీసుకోవడానికి డిసైడ్ అయిపో మైండ్లో. ఎస్, ఈరోజు ప్రభావ నేను ఖచ్చితంగా టైం డిసిప్లిన్ నిర్ణయం చేస్తాను. నాకు ఇప్పుడు కూడా 54 సంవత్సరాల ప్రభుత్వ మీటింగ్స్ తర్వాత కానీ ఎప్పుడు కూడా ఒక లేట్ అయితే ఎవరైనా పలానా టైంకి మీటింగ్కి వచ్చారని తెలిస్తే దానికంటే 10 నిమిషాలు ముందే చాలా సమయాలు నేను వెళ్ళి కూర్చున్న తర్వాత ఎవరైతే అరగంట చేస్తాడో నేను ఇద్దరు కదా ఒక అరగంట సేపు ప్రార్థన చేస్తేనే కానీ అప్పుడు మనుషులు చాలా తర్వాత మీటింగ్ వచ్చేవారు. నువ్వు దాన్ని టైం డిసిప్లిన్ తీసుకుంటే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. తర్వాత ఐదో వాళ్ళు చెప్తాను, సీక్రెట్ చెప్తాను. నువ్వేదైనా పని చేస్తే మనం తల పెరుగుతుందంటే నువ్వేం చేస్తావు? ఏం చెప్తాను? దేవుడే చేస్తుంటాడు, నేనేం చేయక్కర్లేదండి, దేవుడే చేస్తుంటాడు. అన్ని దొంగ మాటలు అన్నీ నువ్వు చేయాలి. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలి. దేవుడు చేసిన పని దేవుడు. ఒక ఉదాహరణ చెప్తాను. బైబిల్ తెలుసాను. నిర్గమాకాండము 32వ అధ్యాయం మనం ఒకసారి. నిర్గమాకాండము 32వ అధ్యాయం. నేను చదవమన్నప్పుడే చదవండి, లేకపోతే వాక్యాన్ని వినండి. ఓకే, 32వ అధ్యాయం లోపల మొదటి నుండి జాగ్రత్తగా పరిశీలన చేస్తే, చదవకండి, జాగ్రత్తగా ఇంటికి తర్వాత చూడండి ఒకసారి. పరిశీలన చేస్తే మోషే దేవుడితో కలిసి కూర్చొని ప్రార్థనలో ఉంటే కింద ఉన్నటువంటి ఆ యొక్క ఇశ్రాయేలీయులు ఒక బొమ్మను తయారు చేసుకొని ఒకడు ప్రారంభిస్తారు. మనకి అది బాగా తెలుసుకున్నాను. దేవుడు అది చూడలేక ఆయన చంపేస్తారని అందరినీ కూడా నీరు జనాంగాన్ని చెప్తారు మోషే అని. దేవుడు మోషేతో మాట్లాడతారు. మోసే చక్కలు పెట్టేసుకొని అంతకంటే ఏం కావాలి ప్రభు అంటే ఏమాత్రం కూడా అడ్డుగా పడిపోయి ఏమంటాడంటే దేవుడికి మోషే కౌన్సిల్ చేయడం ప్రారంభిస్తాడు. ప్రభా నువ్వు అలా చేస్తే అయినా ఐగుప్తులు ఏమనుకుంటారు బాబు అంటాడు. రెండో మాట ఎక్కడికంటాడంటే నువ్వు అబ్రహాంకి ఇస్లాంకి యాకోబుకి ఇచ్చినటువంటి వాగ్దానము ఏమైపోదు బాబు అని ఎవరు కౌన్సిల్ చేస్తున్నారు చెప్పండి? మోషే దేవుడికి దేవుడికి మనం పేరు చెప్పండి? ఆలోచనకర్త. ఆలోచనకర్త ఇంగ్లీష్ ఏమన్నా చెప్పండి? కౌన్సిలర్. ఇప్పుడు మోసే ఎవరు కౌన్సిల్ చేస్తున్నాడు? మోసెస్ కౌన్సిలింగ్ ద కౌన్సిలర్. చాలా అద్భుతమైన సంగతి. ఎవరైతే కౌన్సిలింగ్ చేసేటువంటి పేరు దేవుడు, ఆయన కదా మోసే కౌన్సిలింగ్ చేస్తున్నాడు. కానీ నేను చెప్పండి, దీన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నారా? మోసేకు దేవుడికి ఉన్నటువంటి సంబంధము, ఆమె ద రిలేషన్ బిట్వీన్ మోసెస్ అండ్ గాడ్. అది అయిన తర్వాత దేవుడు రే మోసే నాకు అన్నీ తెలుసు, నాకేం చెప్పదు, మౌనంగా ఉంది, నాకు ఎప్పుడు చూస్తున్నాను ఆ విషయాలన్నీ మౌనంగా ఉందని మాట్లాడుతుందా? మోసే కౌన్సిల్ చేసుకుని ఫైనల్గా మాట్లాడతాడంటే దేవుడు
చూడండి ఒకసారి 4వ వచనం 12వ వచనం చూడండి. 12వ ఆయన కొండలలో వారిని భూమి మీద నుండి మెసపొతైనట్లును కొరికే వారికి తీసుకుని పోయినని ఐగుప్తులు ఎలా చెప్పుకున్న తర్వాత చదవన్నా. నీ కోపాగ్ని నుండి వల్లుకొని నీవు నీ ప్రజలకు కీడు చేయక దాని గురించి సంతాపం అంటే ఏం చెప్పన్నా? సంతాపం అంటే ఎవరు రిపీట్ అమ్మన్నాడు? ఎవరు నేను చదువుతున్నప్పుడు కూడా పనిచేయలేదు. మోసేకి దేవుడిని రిపీట్ అని చెప్పండి, నువ్వు పశ్చాత్తపడు అని చెప్పండి. ఏం బేస్లెస్ చెప్తున్నాడు దేవుడు. ఓకే ఎలా చెప్పగలుగుతున్నాడు? ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నాడు? అది అయిన తర్వాత మనకి ఒకసారి ఆ పేరాలో ఆనందించండి. ఒకసారి ఆ పేరా 14వ వచనం. అంతటా యెహోవా తన ప్రజలకు చేసిన దాన్ని చెప్పిన కీడును గూర్చి సంతాపపడింది. ఏమేమి చెప్పండి? ఈ రిపెంటెడ్, గాడ్ రిపెంటెడ్. ఆమేన్. హూ కౌన్సిల్ టు గాడ్ అన్న ఆమేన్. సమయంలో దేవుడికి ఇచ్చిన గొప్ప సంగతి ఏంటంటే దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నా దేశం నాయన విగ్రహాలతో నిండిపోయింది బాబు, నీ శిక్ష నీ శ్రమ ఉంటాను బాబు, నాయన క్షమించు బాబు, కనికరించు బాబు అని ప్రార్థన చేస్తే రావాల్సిన శిక్షను పంపించకుండా ఆయన నీ ప్రార్థన అంగీకరించి ఆయన పశ్చాత్తాపంతో ఆగిపోతాడు. అక్కడ నా కుమారుడా, yes, I will accept your word. ఆమేన్. దేవుడికి అంత అధికారం ఇచ్చాడు. ఈ దేశాన్ని క్షమించమని కోరేటువంటి అధికారాన్ని దేవుడికి ఇచ్చాడు. నేను ప్రక్కన ఉన్న వారిని క్షమించమని అధికారాన్ని ఇచ్చాడు దేవుడు. కానీ మన జీవితంలో సేవకులుగా చాలా మంది మనమే క్షమించలేదు. నీవే క్షమించలేకపోతే నీ సంఘములో క్షమాపణ ఎక్కడ చూస్తావు? నీవే చాలా మందిని క్షమించలేకపోతే నీ సంఘములో క్షమాపణ గురించి ఏం ప్రకటిస్తావు? మామూలుగా వచ్చేసి సంఘం అంటే ఎందానికన్నా నేనే ఇది బతికేస్తున్నాం బతకడానికి సంఘం అంటే దేవుడు వచ్చింది కాదు. సంఘము బతకడానికి బతకాలి, దేవుడి కొరకు బతకడానికి దేవుడికి సంఘం వచ్చింది. నువ్వు బతకడానికి సంఘం ఇవ్వలేదు, దేవుడి కొరకు బతకడం. నీ సంఘంలో నుంచి చాలా విషయాలు తీసుకొచ్చాడు. ఇంకో మాట చెప్తాను కదా, చాలా మంది ఫైనాన్షియల్గా సఫర్ అవుతా ఉంటారు. ఒక సీక్రెట్ ప్లేస్ ఒక ధర ఏమంటాడంటే, నీ కొరకు దాచిన ధనాగారంగా రహస్య స్థలములో దాచానంటాడు. వాట్ ఆ సీక్రెట్ ప్లేస్ ఏంటి? సేవకుడు ఎక్కడ దాచాడు? మన తలపరంటే ఎవరో తీసుకుని ఇచ్చేస్తామో అనుకుంటాం కాదు. ఆ రహస్య స్థలం ఏంటంటే నీ సంఘమే ఆ రహస్య స్థలం. అందులోనే దేవుడు దాచాడు. అందుకనే నీ సంఘాన్ని ఎప్పుడైతే పరిశుద్ధపరుచుకుంటామో, నీ సంఘాన్ని ఎప్పుడైతే జాగ్రత్తగా మంచి భోజనం పెట్టి పెంచుతామో, నీ సంఘంలో ఎప్పుడైతే పరిశుద్ధ వాతావరణాన్ని తయారు చేస్తావో నీవు, అప్పుడేమవుతుందంటే సంఘంలో నుంచి దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొస్తాడు. ఆ సంఘాన్ని దేవుడు దీవిస్తాడు. కనుక ఆశిస్తాము. దేవుడు పుట్టే సంఘాన్ని నీకు ఇవ్వలేదు, నీకు పదడానికి ఇవ్వలేదు దేవుడి సంఘాన్ని. ఆమె లేకపోతే సంఘాన్ని ఆధారం చేసుకొని పోతారేమో, వెళ్ళిపోతారేమో, అదే అయిపోతారు, ఇదే అయిపోతారేమో, సంఘాన్ని ఇంకోటి నేను పట్టుకోవడం అని మాట మాట్లాడతారు చాలా సమయాల్లో ఉన్నా. కారణం ఏంటంటే నీకున్న కాన్సన్ట్రేషన్ సంఘం లేకపోతే మనకు ఒక పాస్టర్ గారు మాట్లాడి అడిగానమ్మా, ఎలా ఉన్నారమ్మా, బాగున్నారమ్మా, సేవ చేస్తున్నారా, మీరు బాగున్నారా అని అడిగితే ఎవరు చూసాండి. అందులో ఏంటి అన్నమాట ప్రమాదం చాలా జనాలు ఏ ఇంటికి అయ్యాడు కానీ క్షమించిన మాట్లాడుతున్నాను. ఎందుకు అయ్యాడో కానీ ఆ ప్రెసిడెంట్ ఎందుకు అయ్యాడో తెలియదు. దాన్ని ఆధారం చేసుకుని భార్యను పిల్లలు సంఘాన్ని నెగ్లెక్ట్ చేయడానికి ప్రయత్నించారు. సంఘటనలో చెప్పారు, అమ్మా అయ్యగారు చెప్తున్నావా అంటే అయ్యగారు వరకు సార్ మరి ఎవరు చెప్పుకుంటూ నీ బాధలంటే మాస్టర్ గారు చెప్తారు. ఈ కోపం చెప్పదు అన్ని అందరూ తిరిగే చెప్తున్నారు, అదేం చెప్పండి. ఇవన్నీ కూడా పిల్లరా జ్ఞానం లేకపోవడానికి బట్టి సంఘం లోపల సాతానుడు ఒక అవగాహన లేకుండా నడిపించేస్తూ ఉంటాడు. సంవత్సరాలు అయిపోతుంది, లక్షలు వెళ్ళిపోతూ ఉన్నాం.
కానీ సీక్రెట్ చెప్తాను, నీవు దేవుడు కలిసి పనిచేయాలి. దేవుడు నీవు కలిసి పనిచేయకపోతే ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు. ఎంత గొప్పగా పశ్చాత్తాపం చెప్పాడు, ఎంత గొప్పగా మోసే ఏంటన్నా కౌంట్లు చేశాడు. ఈ మోసే చూడండి ఒకసారి ఏం జరుగుతుంది. ఈ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, నిర్గమాకాండం 32:15 మోషే శాసనం గల 2 పలకలను మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చాడు. ఆ పలకలు ఇరు ప్రక్కలను రాయబడినవి, అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను రాయబడినవి. ఆ పలకలు దేవుడు చేసింది. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత ఆమె. ఇప్పుడు పలకలించాడు దేవుడి, ఎవరికి మోసేకిచ్చాడు. ఇప్పుడు చెప్పండి, పలకలు ఎవరు చేశారు? మోసే చేశాడా దేవుడు చేశాడు? వాక్యం పలికారు బయట పెట్టలేదు. గొప్పలు చెప్పండి, వాక్యం చెప్పండి, గొప్పలు కట్టుకుంటే చెప్పండి, వాక్యం విధానం. ఓకే, ఇప్పుడు చెప్పండి అన్న. మోషే అందరూ చూద్దాం. మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చాడు. కానీ ఇది చదవగానే మనకి ఏమనిపిస్తుంది అనమాట, మోషే చేశాడని అనిపిస్తుంది. కానీ వాక్యం తర్వాత ఏం రాయబడింది? ఈ పలకలు ఇరు ప్రక్కలను రాయబడింది, అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను రాయబడింది. ఆ పలకలు చెప్పండి, ఆ పలక ఎవరు చేశారు? మీరు ఆశ్చర్యం మనం ఆ మాట చెప్పకుండా అంటే వాక్యాన్ని సరిగా పలకలు పట్టుకున్నాడు. ఈ పలకలు పట్టుకున్నాడు. పలకలు ఎవరు చేశారా? ఎవరు రాశారా? దేవుడే రాశారు. కానీ ఈ పలకలు చేయడంలో కానీ రాయడంలో కానీ మోసే ప్రమేయం ఏమైనా ఉందా? దేవుడు శ్రమపడ్డాడు, ఆయన ఆలోచించాడు, ఆయన డిజైన్ చేశాడు, ఆయన డిజైన్ ప్రకారంగా చెప్పాడు, ఆయన ఏ రాయాలో ముందుగానే నిర్ణయించుకున్నాడు. ఆయన అన్ని ఆయనే రాశాడు. రాసుకొచ్చి ఎవరికి ఇచ్చాడు చెప్పన్నా? ఎందుకు ఇచ్చాడు మోసే గారు? ఎవరికి ఎందుకు ఇవ్వలేదు? రాసులు చెప్పంటారా? గొడవలు ఎవరికి ఇవ్వకుండా యెహోషువను తీసుకురా ఒకసారి, నేను యెహోషువకి ఇస్తాను పోయలేవు అని కూడా చెప్పకుండా అంత వయసు అయిపోయినటువంటి ఆ మోషేకి కొండ మీద నోడికి పలకరించి కిందకెళ్ళ బాబు అని చెప్పాడు. కారణం చెప్పమంటారా? ఆయన రాసిన పలకలు, ఆయన చేసిన పలకలు మోషే చేతిలో పెట్టడానికి కారణం ఏంటంటే మోషేను నమ్మాడు. నీకు సంఘం ఇచ్చాడు, పిలిపించాడు, చాలా సమయంలో నేను కాపాడుతున్నాడు, చాలా సమయంలో నీకు రిలేషన్ ఇచ్చాడు, చాలా సమయాలు సంఘంలో ఉంటే చాలా సమయంలో నీ కాల్ని పట్టుకొని చేతిలో పెట్టాడు దేవుడు. ఆయా అవసరాలు ఇచ్చాడు దేవుడు, కానీ సంఘం చేతిలో పెట్టాడు. కానీ ఏమని చెప్పన్నారా? నేను పిలిచాడు, నిన్నే ఎందుకు పిలిచాడు? కారణం ఏంటంటే నమ్మి నిన్ను పిలిచాడు. మోషేను నమ్మి పలకలిచ్చాడు. ఇప్పుడు మోషే ఏం చేయాలి చెప్పన్నారా? ఈ పలకలు తీసుకుని ఏం చేయాలి? ఇశ్రాయేలుకి చూపించి బోధించాలన్నమాట. అలా అందరూ చూడండి, దేవుడు చూసేది మోసపోయాడు. మళ్ళా కొంతమంది సరే ఓకే, నువ్వు తప్పుగా మోసే పని అయిపోయేస్తాను నేను అని ఎవరు చెప్పారు? దేవుడు. చెప్పండి, ఎవరు చూశారు? దేవుడు. మోసే ఏం చేయలేదు, చూడండి. అందుకనే మోసే చాలా చక్కగా కౌన్సిల్ చేశాడు, చూడండి. కాబట్టి వీళ్ళకి వచ్చినప్పుడు ఇప్పుడు చెప్పండి, ఎవరు చూశారు ఇక్కడ? దేవుడు చూసిందని ఇప్పుడు మోసే చూశాడు కిందకు వచ్చి. చూడగానే మోసే ఏమని చెప్పండి, అబ్బా ప్రభా ఇది ఇంత భయంకరంగా చేస్తేనైనా, అందుకని ఆయన చంపేస్తానన్నావు ప్రభా, కానీ నా మాట విన్నావు నాయన, నీకు వందనాలు ప్రభా, నేను వందనాలు చెల్లించాడా అంటే లేదు. కోపం చేసి చెప్పండి, తర్వాత అందుకు మోసే కోపము. ఎవరు కోపం పండింది అక్కడ? దేవుడి కోపం పండింది. దేవుడి కోపం పండితే అడ్డు వచ్చాడు.
నువ్వు కోపడితే నా చంపే నా తర్వాత ఆయన మీదకి వెళ్ళి కావాలంటే ఇది నేను చాలా ఇష్టపడ్డాను. 5 రోజులు చదువుకుని రావడానికి నీ మాట ప్రకారంగా చేశాను. పెద్ద చంపే నన్ను అడ్డుకెళ్ళాడు కానీ ఇక్కడ దేవుడు ఆపాడు. కానీ ఇక్కడ చూడగానే దేవుడు జ్ఞాపకం రాదు, ఏమి జ్ఞాపకం రాదు. ఆ ఇద్దరి మధ్యలో సంభాషణ జ్ఞాపకం రాదు. చూడండి తర్వాత 19 కోపం మండెను, అతడు కొండ దిగువను తన చేతిలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పడగొచ్చాడు. దేవుడు నమ్మి మోషే చేతిలో పెడితే మోషే ఎందుకు పలకలను పడగొట్టాడు? కానీ చెప్పమంటారా? సింపుల్గా ఆలోచించాలి. ఈ పిల్లలకి ఒక 100 రూపాయలు చేతిలో పెడితే ఆమె సాయంకాలం తప్పిడేస్తుంది. నీకు ఇస్తే ఇక్కడ 100 రూపాయలు ఉంటే ఒక 6 రూపాయలు ఖర్చు. వాడు ఎందుకు ఖర్చు పెట్టాడు? నువ్వు ఎందుకు ఖర్చు పెట్టావు చెప్పండి. కష్టపడడం తెలియదు, నీకు కష్టపడడం తెలుసు కాబట్టి నీ దగ్గర ఖర్చు పెట్టడానికి చాలా ఆలోచిస్తావు. అది తెలియదా? అందుకని ఇలా పట్టుకొచ్చేసి ఏం చేస్తాడు? సాయంత్రం ఎక్కువైనా కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని ఇచ్చేస్తాడు. ఏం తెలియదు ఏమవుతున్నాడు. ఒకసారి మా నాన్నగారు రాజునాలు చాలా ఎక్స్పెన్సివ్ పెన్ కొనుక్కున్నాను. ఆ పెన్ను చాలా పొడుగు పెన్ అనమాట, రాయడం బాగుంటుంది. అయిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేదానికి ఇంకా పాకెట్ సరిపోతుందిగా ఫిక్స్ అయిపోతుంది అనమాట. అది కొనుక్కున్నాను. నేను ఏదో ఎగ్జామ్ రాయడానికి, ఇంటర్వ్యూకి ఎగ్జామ్ రాయడానికి అన్నా. నాన్న నాకు పెన్ను లేదు అంటే నాకు ఫ్యామిలీ లేదు, నాన్న జాగ్రత్త అని ఆ పెన్ను తీసి అది అలాగే ఆపరేట్ చేయాలో నేర్పించి అన్ని చూపించి ఇదిగో అలా ఇచ్చాను. నేను దాన్ని యాక్చువల్గా పెట్టుకున్నాను. ఎందుకంటే నా పెన్ను ఎవరి మధ్యలో గొడవ పెడతాను, ఒకవేళ ఇది వాడవచ్చు కదా సీరియస్గా రాస్తున్నాను. నా వెనకాల కూర్చున్నాడు, నాకు బాగా తెలుసున్నాడు. అసలు కొంచెం పెన్ను ఉండాలి ఏమంటే నా పెన్ను రాయిపోయింది, టైం అయిపోతుంది, నేను పేపర్గా ముడిపెట్టి రాయాలి, నేను పెన్ను ఉందా అంటే మా నాన్న ఇచ్చిన పెన్ను జాగ్రత్తగా వాడుకోవాలి, మీడియం పెన్ను మా నాన్న చెప్పిన అన్నీ నాకు ఏం చేస్తున్నారు పని చేయాలన్నమాట. రాసేసి ఉంటాడు ఇక్కడ రాస్తున్నాడు. నేను రాసేసిన తర్వాత అదే ఏం చేయాలి చెప్పండి. బయటకు వెళ్ళిపోయి ఏం చేయాలి? నేను పెన్ను కూడా కనిపెట్టాను, ఇంటికి వెళ్ళిపోయాను. మా నాన్న రాగానే ముందు అడిగితే ఎగ్జామ్ ఎలా రాస్తానో అందించావా పెన్నుందా? ఆ సంవత్సరంలో అనుకోసారి ఎప్పుడు అడిగారు? 72వ సంవత్సరం. 72వ సంవత్సరంలో ఆ పెన్ను కలిపి 16 రూపాయలు. వెరీ ఎక్స్పెన్సివ్, వెరీ ఎక్స్పెన్సివ్. 16 రూపాయలు అక్కడ అనమాట. నేను 10th క్లాస్ పాస్ అయితే మా నాన్న వాచ్ కొట్టాను. అందరూ వాచ్ లేదు, సైకిల్ కొట్టాను. సైకిల్ లేదు, నడిచే అట్లా అనమాట. ప్రయాణం నడిచే మనగానే మా నాన్న పేపర్లో కానీ అది నెల వాచ్ ఉంటుంది కానీ దాని తెలుస్తుంది. అందుకే విదేశాలు చాలా సంపడి కొడుతున్నాను. 16 రూపాయలు తక్కువ కాదు కానీ ఆల్మోస్ట్ అని వచ్చాయి. ఇప్పుడు కూడా నేను తరచుగా కనిపిస్తుంది నాకు. నిజమే, ఆ దినాలు నాకు డబ్బు దిగుబడుతుంది, శ్రమ తెలియదు, కష్టం తెలియదు. అది తయారు చేయడానికి ప్రభు ఆలోచించిన విధానం, దాన్ని నిజాయించిన విధానం మోషేకి తెలియదు. అందుకని రాగానే కోపం వచ్చిన తర్వాత ఆ కోపం మీద ఏం చేశాను? మరి ఇప్పుడు మళ్ళా అర్థం కావాలి, మళ్ళీ ఏం చేయాలి? ఆ కానీ దేవుడు తెలియదా? తెలుసు. చూడండి, చాలా సమయాల్లో దేవుడిని సంఘం ఇచ్చి దీవించడం ప్రారంభిస్తే, ఐఎమ్ సారీ ఆ మాట వాడుతున్నాను, క్షమించండి. మన పన్ను నిద్ర మీదకి వచ్చి సంఘాన్ని ప్రేమించకుండా సంఘస్థులను ఈ ప్రాంతాల్లో క్షమించలేకపోయి కొన్ని సమయాల్లో క్షమాపణ వాడకుండా, మరికొన్ని సమయాల్లో సంఘం మీద దృష్టి పెట్టకుండా, మరికొన్ని సమయాల్లో సంఘం గురించి ఆలోచన లేకుండా, మరికొన్ని సమయాల్లో సంఘం కంటూ మందిరంలోకి వచ్చి మోకరించి రాత్రి మధ్యరాత్రి వరకు ఆ సంఘాల యొక్క సంఘస్థుల యొక్క పేర్లు రాసుకొని వారి సమస్యల కొరకు, వారి బాధల కొరకు, వారి జబ్బుల కొరకు ప్రార్థన చేయకుండా జీవితం కొనసాగిపోతే ఇది. అందుకని దేవుడు ఆ ప్రాంతానికి రావడం అందుకనే సంఘంలో నువ్వు అనుకున్నంత ఉడకనంత ఆ యొక్క ఆర్థిక సహాయం పొందలేకపోవడానికి పెళ్లి చాలుతుంది. దేవుడు పరీక్షిస్తున్నాడు, దేవుడు పోషిస్తూ, దేవుడు చాలా జాగ్రత్తగా పరీక్ష చేస్తున్నాడు. ఈ పరీక్షలో నెగ్గాలా అనుకుంటారు, బుద్ధిలేడుతాడు. సంఘం గురించి రక్తము కోరినందుగా అంత దుఃఖముగా బాధ్యత
ఎవరి మీద యుద్ధం అవ్వడానికి ప్రయత్నం చేయకండి, సంఘస్థుల మీద యుద్ధం అవ్వడానికి ప్రయత్నం చేయకండి. వారు వారం అంతా సమస్యల్లో ఉంటారు, వారం అంతా బాధల్లో ఉంటారు. ఆదివారం పొట్టి దగ్గరకు వస్తారు, మందిరంలో కూర్చుంటారు. వారు 2 గంటల సేపు కూర్చుని చెప్పింది వినడానికి వస్తారు. వారు ఆ సమయం లోపల ఆదరణ పొందడానికి వస్తారు. కానీ ఈ ప్రసంగం లోపల ఆదరణ ఉండాలి, కానీ వారి గుండెల్లో పొడి చేయకూడదు. దినాల్లో ప్రసంగికులు కూర్చుని విన్నారో లేదో, ఎవడు చెప్పాడా అంటారు, ఎవడనే మాట మాట్లాడు. ఆ భాష విధానం వేరు, దేవుడి సేవకుడు భాష వేరుగా ఉండాలి. ఎందుకంటే నువ్వు బోధించేది పరిశుద్ధవా, నువ్వు నిలబడితే పరిశుద్ధత కనబడాలి, నువ్వు వాక్యం చెప్తే పరిశుద్ధత కనబడాలి. గొప్పని చూసినట్టు మాట్లాడు, గొప్ప ఏదో చేయకుండా మోసే పాటలు విరగొట్టగానే దేవుడు మోసేను వదిలేనే, వెనుక మోసే అంటే వారి యెహోషువకు కావాలి అనలేదు. కానీ మోసే మోసే వెళ్ళి లేకపోతున్నాను, నేను శక్తి నా పలకల్ని ఎవరి తెక్కాలన్నా. అందుకని సేవకుడా ఈ సంఘం గురించి సేవకు స్ట్రాంగ్. మోసే తెలివైన ఎంత తెలివినంత సన్న ఐగుప్తులు మంచి జ్ఞానం పొందుతున్నారు. ఎక్కడ ఏం డిజైన్ చేయాలి అన్ని కూడా మోసేకి బాగా తెలుసు అనమాట. అందుకే దాని ప్రకారంగా జ్ఞాపకం ఇదే పోచేస్తారు, ఈజీగా దాన్ని జ్ఞాపకం ఉండిపోతారనమాట. దాని ప్రకారంగా దేవుడు పిలిచిన లెక్క ప్రకారంగా శక్తులు ప్రారంభించారు. మళ్ళీ ఎవరు రాయాలి? దేవుడు చెక్కాడు అక్కడ. మన వాటి ఒకసారి ఒక్క రోజైనా మందిరంలో వచ్చి బంధువులు ఉండిపోమని చెప్పారు. ఎవరు ఉండక్కర్లేదు, నువ్వు ఒక్కడవే మందిరంలో కూర్చున్నావు, ఒక్కడే ప్రభుతో ఉండు, ఒక్కడే కూర్చో. ప్రభా నా సేవనంట, నా సేవకులు ప్రభా, నా యొక్క సంఘస్థులు బాబు, వారి సమస్యలు ప్రభు అని రాత్రంతా నువ్వు ఏడుస్తే బయలుదే చూస్తాడు. కరెక్ట్గా చెక్కినట్టు లెక్క. ఆమె ఆయన అక్కడి నుంచి ఆయన నువ్వు మోకాళ్ళ మీద నుండి ఉదయం లేవకముందే ఆయన రాయడం ప్రారంభిస్తాడు. తెలియక పిల్లగా నెగ్లెక్ట్ చేస్తాడు. సంఘం మీద మనసు పెట్టే ఏమాత్రం కూడా, సంఘం గురించి ఆలోచించిన ఏమాత్రం కూడా నాన్న చెప్తున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు, నీకు ప్రధానమైనటువంటి నీ కుటుంబంలో నీ సంఘం తర్వాత ఏమైనా చేసుకో, అభ్యంతరం లేదు. మరి ఇంకో మాట చెప్తాను, ఇంకో సేవకుడు ఎవరైనా నెగ్లెక్ట్ చేయగలరు, భార్యను నెగ్లెక్ట్ చేయాలి. ఆశీర్వాదం కూర్చుని నేను ఆశపడతాను. నీకు అన్ని భోజనాలు తయారు చేస్తాను, నీకు బిడ్డలు ఇస్తాను, ఇంట్లో పనులన్నీ చేస్తుంది. చీజులైతే అన్ని పనులు చేసిన తర్వాత ఒకే ఆశ ఏంటంటే నువ్వు కాసేపు అక్కడ కూర్చొని నన్ను మాట్లాడు. నా వయసు 71, నా భార్య వయసు 60 మాట్లాడుతున్నాడు. 45 సంవత్సరాలు, 6 years డిఫరెన్స్ మా ఇద్దరికి. ఇప్పటికి కూడా వారంలో ఒకసారి లేకపోతే 2 రోజులకు ఒకసారి నా భార్యని కాలంలో చెప్తాను. మేము ఇద్దరు ఇప్పుడు కూడా కిషోర్కి వెళ్ళి కాసేపు కూర్చొని చాలా విషయాలు మాట్లాడుతున్నాం. అక్కడ దానికి జస్ట్ ఏదైతే ఎక్కడైతే ఏం మాట్లాడితే దాన్ని హ్యాపీగా ఉంటాను. పిల్లల విషయంలో ఆడే విషయంలో దాంతో మాట్లాడి కాసేపు ఆ సమయం ఎవరికి ఇవ్వలేదు. నాతో మాట్లాడిన తర్వాత నేను మళ్ళా ఇలా నేను ప్రార్థిస్తాను. కాబట్టి ఈ సంఘం బలంగా ఉండడానికి దేవుడితో సంబంధం భార్య నీకు సమ్ ప్రిన్సిపల్ కొన్ని ప్రిన్సిపల్స్ కావాలి. మొత్తంలో పూర్ణ మాట్లాడుతూ భార్య ఎంతసేపు మాట్లాడుతున్నామంటే మనకు ఎంత సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి ఆ శిఖరము మీద నా సన్నిధిని గమనించాలండి. ఎక్కిన తర్వాత రెస్ట్ తీసుకొని కొంచెం రిలాక్స్ అయ్యి రమ్మన్నాడండి. ఏమైనా ఇప్పుడు చెప్పాడరా, మధ్యాహ్నం అన్నారా, సాయంకాలం అన్నాడు. ఉదయమున సిద్ధపడి ఏం తీసుకురామన్నాడు చెప్పండి. ఆ పలకల్ని తయారు చేసామని పలకండి, అది నువ్వు మోసుకొని రా అన్నాడు. ఇప్పుడు ఎవరెవరు పని చేస్తున్నావు చెప్పండి. నువ్వు మోసుకొని వస్తే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, ఆయన రాస్తాడు. అలా ఇద్దరు కలిసి పనిచేయాలి, మోసే పని చేయాలి. అని పలకల గురించి దేవుడు కూడా దాని మీద రాస్తాడు. ఇలాంటి దేవుడితో మాట్లాడుతున్నాడు కదా, ఈ సంఘాన్ని దీవించడానికి నీవు పని చేయాలి, ఆయన పని చేయాలి. ఆమె ఈ సింపుల్ వర్క్ ఏంటంటే
అక్కడ దేవుడు దాచాడు నీ రహస్య ధనాన్ని. నా చిన్నప్పుడు బాధపడుతుంది అప్పుడు ఆశ ఉంటే అయిపోయి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. చాలా అవసరం. హంబుల్నెస్ వెరీ ఇంపార్టెంట్. పెద్దలతో మాట్లాడేటప్పుడు, దేవుడితో మాట్లాడేటప్పుడు, సంఘంతో మాట్లాడేటప్పుడు, సంఘమని లోపల ఉన్నటువంటి ఆ తగ్గింపు సంఘము చూడాలి. ఆమె నా పైకి వెళ్ళిపోయింది, మనమే వెళ్ళిపోయిన పైన రాయింది దగ్గర అదృష్టం కలిసి మా చిన్నప్పుడు కొండ మీదకి వెళ్ళి మన వేవ ఎవరు దిగొస్తారా అని మా పందాలు వస్తున్నారు. మా చిన్నప్పుడు బయట ఇంకా కొండ దగ్గర ఉండేది కాదు. ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తానని చెప్పి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడకు దేవుడు, విచ్చుడకు తండ్రి 5 పేరుతో ఆయన ఈ సంఘంలో మారిపోతాడు. సంఘం జ్ఞాపకం చేస్తాడు. ఈ కాన్సన్ట్రేషన్ ఈ సంఘం మీద ఉంది. ఈ కాన్సన్ట్రేషన్ డబ్బు మీద కాదు. ఈ కాన్సన్ట్రేషన్ సంఘం మీద ఉండాలి, సంఘ బిడ్డల మీద ఉండాలి. నువ్వు వెళ్ళిగాని వారి దగ్గర తీసుకున్నావా దినాన్ని వీటి లోపల సేవకులు వాటిస్తారట. రండి ఎవరైనా వస్తుందా పుట్టుకు ప్రార్థన చేస్తామని చెప్పానంటే గబ 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 చాలా మంది సేవకులు మోకరించారు. చాలా మంది ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు. అది చూడగానే చిన్నపిల్లలు, ఎవరస్తున్న పిల్లలు, 30 సంవత్సరాలు కూడా కొంతమంది లేవు, ఎవరస్తున్న పిల్లలు వాళ్ళు ఏడుస్తుంటే చూడగానే చాలా మందికి వచ్చింది. దగ్గరికి వెళ్ళి అలా పట్టుకుంటే తన గురించి సంఘంలో చాలా మంది అనుకుంటున్నాను ఏర్పాటు చేయలేదు. సంఘంలో బిడ్డలు గొప్పగా చేయలేదు. చాలా మానసికమైన వ్యాధులతో ఈ ప్రాంతానికి వచ్చాను. ఉదయాన్నే ఏం మాట్లాడుతుందో కూడా ఆలోచించుకొని వచ్చావు. కానీ దాని దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆయన ఉద్దేశము విజయనగరంలో చేయడానికి ఒక వ్యక్తి కావాలి. ఆయన ఆ వ్యక్తి నీవే, నీవే, నీవే. ఈ పక్కన చెప్పండి.